రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. కడప జిల్లా జమ్మలమడుగు వేదికగా కూటమి సర్కార్పై విమర్శలు కురిపించారు ఆయన. ఇక మహానాడు వేదికగా ప్రభుత్వ విజయాలను వివరించాల్సిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటూ కూడా ఆయన అన్నారు. ఇక కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్ నవరత్నాల పథకాలను అమలు చేసే ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చారంటూ కూడా గుర్తు చేశారు. ప్రజల్లో పెరుగుతున్నటువంటి వ్యతిరేకతను దారి మళ్లించేందుకే వైసీపీ పార్టీని గొడ్డలి పార్టీ అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు అనకొండలుగా తయారయ్యారంటూ కూడా ఆయన విమర్శించారు. అవినీతి చూస్తామంటే విచ్చలవిడి అవినీతి, ఎమ్మెల్యేలు అనకొండలాగా తయారైపోయింది. ఎవరు ఏం చేసినా ఫ్యాక్టరీలు నడుపుకోవాలనే కమిషన్ ఇవ్వాల్సిందే. ఎక్కడ కూడా ప్రతి దాంట్లో ముడుపులు చెల్లించింది ఇది మా రాజ్యం అన్నట్టు అయిపోతాము. ప్రజలు మాకు పట్టం కట్టారు కాబట్టి మీరు మాకు కప్పం కట్టాల్సిందే. మీరు వ్యాపారం చేసుకో, కోళ్ళ వ్యాపారం చేసుకో, అదే విధంగా ఫ్యాక్టరీ చేసుకో, క్రషర్లు ఏర్పాటు చేసుకో, ఇసుక ఏర్లు అమ్మేయడమే. ఇంత దారుణమైన దోపిడీ జరుగుతూ ఉంటే ఇవన్నీ కప్పిపుచ్చుకునే దానికి కావాలని బురద చల్లేదాన్ని. ఇదే నియోజకవర్గంలో ఆదినారాయణ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే నాకు ప్రాణహానిందని చెప్పి కనపడకుండా వెళ్ళిపోయినారు. వీళ్ళందరూ కూడా నాయకులు, అక్కడ బీటెక్ రవి కానీ, ఈ ఆదినారాయణ రెడ్డి కానీ, ప్రతి ఒక్కరు కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు మాట్లాడుతున్నారు గొడ్డల పార్టీ అని కావాలని చెప్పి. ఇదేదో జగన్ మీద బురద తల్లి జగన్ గారు వచ్చి అరాచకాలు జరిగిపోతాయని తప్పుడు ప్రచారాలు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజల అమాయకులు కాదు, ఎంతో వ్యతిరేకత వస్తా ఉంది. దాన్ని ఎదుర్కోలేక, మంచి పరిపాలన అందియలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద గొడ్డల పార్టీ అని అదే నీ బురద తల్లి ఆయన ఒక వ్యతిరేకత తెప్పియాలని ప్రయత్నం చేస్తున్నారు.